యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. పాత నిబంధనలోని హెబ్రీ చరిత్రలో 4 గొప్ప విడుదలను గూర్చి మనం చూస్తున్నాం. మొదటి విడుదల కరవు ఆకలి మంటల నుండి యోసేపు ద్వారా కలిగిన విడుదల. రెండవది ఐగుప్తు దాస్యమును ఆ గొప్ప శ్రమ నుండి ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా కలిగిన విడుదల. 3 ఎజ్రా, నెహెమ్యా మొదలగు వారి ద్వారా బబులోను చెర నుండి విడుదల. 4 దేవుని ప్రజల మరియొక విడుదల ఎస్తేరు గ్రంథం మనకు వివరిస్తుంది. యెహోషువ గ్రంథము నుండి ప్రారంభమైన హెబ్రీ చరిత్ర అధ్యయనం ఎస్తేరు గ్రంథముతో ముగించబడుతుంది. దేవుని పనిలో తమ గొప్ప వంతును నిర్వహించిన 2 స్త్రీలు రూతు, ఎస్తేరు. వీరిరువురు బైబిల్ గ్రంథములో రమ్యమైన వ్యక్తిత్వాలు గల స్త్రీలు. రాజైన దావీదుకు పితామహుడైన ఓబెదు రూతు యొక్క కుమారుడు. యూదుడైన బోయజును వివాహము చేసుకున్న రూతు ఒక అన్యురాలు. అయితే రూతు యొక్క పాత్ర బైబిల్లో ఎంత గొప్పదంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయములో మెస్సియా యొక్క ఉనికిని తెలియజేసే వంశావళిలోని నామక్రమములో రూతు పేరు మనకు కనిపిస్తుంది. ఒక అన్యుని వివాహమాడిన ఎస్తేరు ఒక యూదురాలు. శత్రువులచే ఉద్దేశపూర్వకంగా అమలుపరచబడిన వినాశనము నుండి యోధా జాతి రక్షించబడడంలో ఎస్తేరు యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యంగా ఉంది. ఈ విధంగా రూతు, బోయజు మొదలగు వారితో కూడిన మెస్సియా వంశవృక్షాన్ని ఎస్తేరు భద్రపరిచింది. ఇట్టి సందేశం కలిగిన ఎస్తేరు గ్రంథ వృత్తాంతాన్ని సృజనాత్మక రచనతో ఒక నాటికగా మనము ప్రదర్శించవచ్చు. అయితే ఇప్పటి ఈ ప్రసారాన్ని ఆ విధంగానే మీకు అందించాలని నేను ఆశిస్తున్నాను. పారశిక మహాసామ్రాజ్యములో 127 మాదీయ పారశిక పాలన కేంద్రాల్లో గొప్ప విందు ఏర్పాటు చేయబడింది. ఇందులో ముఖ్య పాత్ర తన గౌరవ స్థానాన్ని కోల్పోయిన ఒక మహారాణి. ఆమె పేరు వస్తి. వస్తి భర్త రాజైన అహస్వేరోసు. క్రీస్తు పూర్వం 482లో ఈ విషయాలు జరిగాయి. వస్తి రాణిగా ఉన్న దినాల్లో సరిగ్గా 6 నెలలపై 1 వారం రోజులు విందు ఉత్సవాలు నిర్వహింపబడేవి. ఆ విందులో ఎట్టి నిర్బంధము లేక ఎవరు కోరినట్టుగా వారికి పెట్టబడేది. అలాగే రాణి అయిన వస్తి కూడా స్త్రీలకు విందు చేయించింది. రాణి అయిన వస్తి ఆ సమయాన్ని స్త్రీ స్వాతంత్ర్య ఉద్యమ సమయంగా భావించిందేమో. ఎందుకంటే ఆమె సౌందర్యాన్ని అందరికీ కనుపరచాలనే ఉద్దేశముతో రాజు ఆమెను పురుషులంతా కూడి ఉండే విందు సమావేశాలకు ఆహ్వానించాడు. అయితే వస్తి రాజు ఆహ్వానాన్ని తిరస్కరించింది. రాణి తిరస్కారానికి కోపగించిన రాజుకు పారశికుల, మాదీయుల 7 ప్రధానుల్లో ఒకడైన మెమూకాను ఈ విధంగా సలహా ఇచ్చాడు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహస్వేరోసు యొక్క సకల సంస్థానంలో నుండు అధిపతులందరి ఎడలను, జనులందరి ఎడలను నేరస్తురాలుగా ఆయను. ఎలయనగా రాజైన అహస్వేరోసు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకుని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలు పడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్టు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తి రాజైన అహస్వేరోసు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తి కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనురాలుగాని అల్పురాలుగాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పాను. ఈ మాట రాజునకును
అధిపతులకును అనుకూలముగా ఉండెను. గనుకతడు మెమూకాను మాట ప్రకారము చేశాను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన ఇంటి వారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దాని గూర్చిన తాకీదులు పంపించాను. ఈ సంగతులైన తర్వాత రాజు పరిచారకుల్లో కొందరు ఈ విధంగా సలహా ఇచ్చారు. ఏమనంటే, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకి సమకూర్చి శూషను కోట అంతఃపురానికి చేర్చాలి. ఆ కన్యకలు సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచబడిన తరువాత రాజు ఎవరి యందు ఇష్టపడతాడో ఆమె వస్తీకి బదులుగా రాణి అవుతుంది అని వారిచ్చిన సలహా రాజుకు ఇష్టం కావడంతో రాజు వారు చెప్పినట్టుగానే జరిగించాడు. సౌందర్యవంతులైన కన్యకలెందరినో ఆ రాజ్యమంతటి నుండి ప్రోగుచేసి వారిలో నుండి తనకిష్టమైన ఒక్కరిని రాజు ఎన్నుకునే వరకు ఒక్కొక్కరిగా అమ్మాయిలందరినీ రాజు దగ్గరకు పంపించారు. ఇక రాజుకు ఎవరికిష్టమైతే వారికి కిరీటం పెట్టి ఆమెను వస్తీ స్థానములో కూర్చోబెడతారు. నిజానికి ఈ విధానం అంటే రాజు కొరకు అనేక మంది కన్యకల్ని వెదకి రాజు కోటలోనికి చేర్చడం ఎంతో క్రూరమైన విధానమని చెప్పబడింది. అహస్వేరోసు లాంటి పూర్వకాలపు చక్రవర్తులంతా స్త్రీల కొరకు 2 అంతఃపురాలు కలిగి ఉండేవారు. ఈ పూర్వకాలపు చక్రవర్తులంతా 100 కొలది భార్యలను కలిగి ఉండి వారితో ఎలా వ్యవహరించారో చాలా ఆశ్చర్యం. ఈ విధంగా సొలొమోను 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉంటూ వచ్చాడు. ఒక వ్యక్తికి 1000 మంది స్త్రీలంటే ఎంత కష్టం! ఈ దినాల్లో ఒక్క భార్యతోనే ఎంతో కష్టమని అంటూ ఉంటారు. అయితే 100 కొలది అయిన వారి భార్యలతో ఆనాటి రాజుల సంబంధం ఈనాటి భార్య భర్తల సంబంధం లాంటిది కాదు. ఇక రాజుల స్త్రీల కొరకైనట్టి 2 అంతఃపురాల్లోని మొదటి దాంట్లో స్త్రీ రాజు కొరకు సిద్ధపరచబడి ఏర్పాటైన ఒకానొక సమయములో రాజు దగ్గరకు పంపబడి ఆ మరుసటి రోజే 2వ అంతఃపురానికి చేర్చబడేది. ఇది నిజంగా విచారకరమైన స్థితి. మిగిలిన జీవితమంతా ఆమె ఆ 2వ అంతఃపురములోనే గడపాలి, జీవించాలి. ఇక రాజుగారికి ప్రత్యేకంగా ఆమె జ్ఞాపకముంటే తప్ప ఇక మళ్ళీ రాజును చూచే అవకాశమే లేదు. అయితే అలాంటి అవకాశాలు కూడా ఎంతో అరుదు. ఎందుకంటే రాజు ఎక్కువసార్లు త్రాగి మత్తుడిగా ఉంటే ఆ స్త్రీలను తేటగా చూసి జ్ఞాపముంచుకునే ప్రసక్తే లేదు. రాజు కొరకు కన్యకలను వెదకే ప్రత్యేక సందర్భములో ఎస్తేరు గ్రంథము నుండి 2 ప్రత్యేక వ్యక్తులను మనం చూద్దాం. మొర్దెకై అతని పినతండ్రి కుమార్తె అదస్సా అను ఎస్తేరు. ఎస్తేరును ఆమె అన్నయ్యైన మొర్దెకై పెంచి సంరక్షిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఎస్తేరు తల్లిదండ్రులు యెరూషలేము పట్టబడినప్పుడు అనేకులతో పాటుగా చంపబడ్డారు. అప్పటి నుండి ఎస్తేరును మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించాడు. మొర్దెకై ఎస్తేరులు మరికొందరితో పాటుగా బబులోనుకు తేబడ్డారు. మొర్దెకై సోదరి ఎస్తేరు ఎంతో అందమైనది. యోధా సాంప్రదాయం ప్రకారం ఇంటికి పెద్దయిన వాడే తన క్రింది వారి జీవిత వ్యవహారాలన్నీ చూసుకోవాలి, అన్నీ అతడే నిర్వహించాలి. ఆ విధంగా మొర్దెకై తన అందమైన సోదరిని రాజు కొరకు స్త్రీలు సిద్ధపరచబడే మొదటి అంతఃపురానికి పంపించి ఆమె రాజు సన్నిధికి పంపబడే వరకు ఆసక్తితో కనిపెడుతూ వచ్చాడు. ఆమె యూదురాలని ఎవరికీ తెలియకూడదని మొర్దెకై ఎస్తేరుకు ఆజ్ఞాపించాడు. ఎస్తేరు ఆ విషయాన్ని అలాగే రహస్యంగా ఉంచింది. ఎస్తేరు మొర్దెకైకి లోబడింది. తాను కాపాడిన ఆ రహస్యమే ఎస్తేరు జీవితములో దేవుని సహాయాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఈ విధంగా మొర్దెకై కూడా తాను యూదుడనే విషయాన్ని బయట పెట్టకుండానే నడుచుకున్నాడు. ఈ రమ్యమైన వృత్తాంతములో వారికి మేలు కలుగజేసిన మరియొక రహస్యముంది. మొర్దెకై పనిచేసిన న్యాయస్థానములో 2 వ్యక్తులు రాజును చంపడానికి కుట్ర పన్నారు. ఈ రహస్యము కనిపెట్టిన మొర్దెకై పై అధికారులకు ఈ విషయాన్ని తెలియచేయడంతో రాజు కాపాడబడ్డాడు. మొర్దెకై చేసిన మేలు రాజ్య సమాచార గ్రంథములో వ్రాయబడింది. కాని ఒకవేళ మొర్దెకై యూదుడైనందున అతడికి ఎలాంటి ప్రతిఫలము ఇవ్వబడలేదేమో. అయితే
ఈ సంఘటన ఎస్తేరుకు మేలుగా పరిణమించింది. ఎస్తేరు రాజునద్దకు పంపబడిన సమయంలో రాజు ఆమెను బట్టి ఎంతగానో సంతోషించి తలపై కిరీటాన్నుంచి మాదీయ పారశిక రాజ్యాల ప్రపంచ అధికార సింహాసనంపై ఆమెను రాణిగా కూర్చుండబెట్టాడు. ఈ అహస్వేరోసు కుమారుడే అర్తహాసస్త. ఈ అర్తహాసస్త తరువాత కాలములో దేవుని మందిర నిర్మాణము నిమిత్తం నెహెమ్యాను యెరూషలేము వెళ్లడానికి అనుమతించాడు. ఈ విధంగా దేవుని ప్రజల ఎడల, దేవుని ఎడల అర్తహాసస్త సదాభిప్రాయము కలిగి ఉండడానికి కారణం ఎస్తేరు. ఎస్తేరు వారి జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసింది. రాజైన అహస్వేరోసుకు హామాను అను ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. హామాను దుష్టబుద్ధి గలవాడు. ఇతడు వీధుల గుండా నడిచినప్పుడు ప్రతి ఒక్కరూ అతనికి సాష్టాంగ నమస్కారం చేయాలని అతని ఆశ. అలాగే చేయించుకునేవాడు. అయితే ఎస్తేరు సోదరుడైన మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగిన యూదుడిగా హామానుకెప్పుడూ నమస్కరింపలేదు. నీ దేవుడైన ప్రభువుకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ధర్మశాస్త్రపు ఆజ్ఞను అనుసరించి దేవుని ప్రజలెవరూ ఎవరి కాళ్ళు పట్టనక్కరలేదు, దేనికి నమస్కరించకూడదు. అయితే ఇందుకు గాను తనకెదురయ్యే ఫలితాలకు మొర్దెకై సిద్ధంగానే ఉన్నాడు. అయితే మొర్దెకై ఎందుకు తనకు నమస్కరించడం లేదో అతడు విచారించి తెలుసుకున్నప్పుడు ఎవరికి నమస్కరించకపోవడము యోదామత నియమ నిబంధనలో ఒకటని హామాను తెలుసుకున్నాడు. ఆ రాత్రి హామాను రాజును మత్తుడిగా చేసి ఆ సమయంలో ప్రతి యూదుడు ఫలాని దినాన్న భూమి మీద ఉండకుండా చంపబడాలని ఒక శాసనం చేయించాడు. మొర్దెకై ఒక్కడుగాక యావత్ యోధా జాతి చంపబడాలని హామాను ఆశించాడు. పూరీము అను ఫిబ్రవరి నెల 28వ తేదీనాడు ఇట్టి వినాశనాన్ని హామాను యూదుల కొరకు ఏర్పాటు చేశాడు. ఈ సంగతి మొర్దెకై విన్నప్పుడు తన బట్టలు చింపుకొని, బూడిద చల్లుకొని, గోనె పట్ట కట్టుకొని శోకముతో నింపబడ్డాడు. ఆ దుష్టుడైన హామానుకు మొర్దెకై నమస్కరించనందున యూదులందరికీ ఇట్టి ఆపద సిద్ధపరచబడింది. యూదులంతా దుఃఖముతో, వేదనతో నిండినవారై ఉపవాసముతో విలపించారు. ఈ సందర్భములో ఎస్తేరు యూదులందరి పక్షంగా రాజు యొద్ద విన్నపం చేయాలని మొర్దెకై యూదులకు విధించబడిన వినాశనాన్ని గూర్చి ఎస్తేరుకు సందేశము పంపించాడు. తిరిగి ఎస్తేరు 4వ అధ్యాయము 10-11 వచనాల్లో వ్రాయబడిన సందేశం మొర్దెకైకి పంపింది. అందులో నేను నశించుదును ఇట్టి సవాలుతో కూడిన తీర్మానాన్ని ఎస్తేరు తీసుకుంది. ఈ మాటలు ఎస్తేరు గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. ఈ విషయాల వెంటనే ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్లి రాజు ఎదుట నిలువబడినప్పుడు ఎస్తేరును చూచిన వెంటనే రాజుకు దయ కలిగి తన రాజదండాన్ని ఎస్తేరు తట్టు చూపాడు. నిజంగా ఎస్తేరు ఎంతటి రమ్యమైన స్త్రీ అయ్యుందో కదా. రాజదండము తన వైపు చాపబడినప్పుడు ఎస్తేరు దాని కొనను ముట్టింది. అప్పుడు రాజు ఎస్తేరుకు తన రాజ్యములో అర్ధభాగమైనప్పటికీ ఆమెకు ఇవ్వబడుతుందని ఎస్తేరుకు వాగ్దానం చేశాడు. ప్రపంచ అధినేత అయిన అహస్వేరోసును ప్రభావితం చేయగలిగిన ఎస్తేరు నిజంగా ఎంతో సౌందర్యవంతురాలు. తన రాజ్యములో సగము మట్టుకైనా ఇవ్వబడుతుందని వాగ్దానము చేసిన రాజుతో ఎస్తేరు రాజును హామానుతో పాటుగా తాను చేయబోయే విందుకు మరుసటి దినాన హాజరు కావాలని ఆహ్వానించింది. అతడు కూడా ఎస్తేరు చేయబోయే విందుకు ఆహ్వానించబడినందున హామాను ఎంతో సంతోషభరితుడయ్యాడు. అతడు తన ఇంటికి వెళ్లి అతని స్నేహితులను పిలిచి ఎంతో అతిశయముతో గొప్పలు చెప్పుకున్నాడు. ఎస్తేరు వారిని ఆహ్వానించిన విధంగా రాజు, హామాను ఆ విందుకు వెళ్లారు. అయితే 2వ దినాన కూడా వారిని ఆహ్వానించింది ఎస్తేరు. ఆ విధంగా హామాను రాజు, రాణితో కలిసి విందారగిస్తున్న ఆధిక్యతకు మురిసిపోతూ మధ్యలో మొర్దెకైను చూసినప్పుడెల్లా కోపముతో రగిలిపోతూ వచ్చాడు. ఎందుకంటే మొర్దెకై హామానుకు వంగి నమస్కరించడం లేదని ఈ విషయాలన్నీ తన భార్యకు, స్నేహితులకు తెలియజేస్తూ మొర్దెకై తనకు నమస్కరించనంతవరకు తనక్కలిగిన ఘనత, పదవి మొదలైనవన్నీ అనవసరమైనవే అని వారితో అంటూ ఉన్నాడు. అప్పుడతని భార్య, అతని స్నేహితులు అతనికొక దుష్ట సలహా ఇచ్చారు. రాజును ద్రాక్షరసముచే మత్తుని చేసి మొర్దెకై చంపబడ్డానికి ఒక శాసనం పుట్టించి దాన్ని రాజు ఉంగరముచే ముద్రించి
మొర్దెకై కోసం ప్రత్యేకంగా 50 మూరలు 75 అడుగులు ఎత్తుగల ఉరి కొయ్యనొకటి తయారు చేయించి దానిపై మొర్దెకైను ఉరి తీయాలనేది వారి ఆలోచన. ఈ విధంగా హామాను ఉరికొయ్య తయారీలో ఉన్నాడు. సరిగ్గా అదే రాత్రి జరిగినదేమిటంటే రాజుకు నిద్ర పట్టలేదు. దైవ చిత్తానుసారంగా రాజు నిద్రపోలేకపోయాడు. ఇక రాత్రి రాజు రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించి చదివించగా బిక్తాను, తెరస్సు అని 2 ద్వారపాలకులు రాజును చంప ప్రయత్నించిన రహస్యాన్ని మొర్దెకై రాజుకు తెలియజేయించి రాజును కాపాడాడు. ఈ విషయము రాజ్య సమాచార గ్రంథములో వ్రాయబడింది. నిద్రపట్టని ఆ రాత్రి రాజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మొర్దెకై తనకు చేసిన ఉపకారానికి ప్రతిగా ఏదైనా మేలు మొర్దెకైకి చేయబడిందా అని రాజు చదివేవారిని అడిగాడు. వారు లేదని సమాధానమిచ్చారు. అలాగైతే మొర్దెకైకి ఏదైనా చేయాలని తలంచి అక్కడెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మొర్దెకైని ఉరి తీయించమని అడగడం కోసం అప్పుడే అక్కడికి వచ్చిన హామాను రాజు ఎదుటికి పిలువబడ్డాడు. అప్పుడు రాజు హామానుతో, ఎవరినైతే గణపరచాలని ఒక రాజు ఆశిస్తాడో అట్టి వ్యక్తికి ఏవేమి చెయ్యాలని రాజు అడిగాడు. హామాను తన మనస్సులో, ఈ రాజు గణపరచాలని ఆశించే వ్యక్తి నేనగాక మరెవరు అని తన మనసులో ఎట్టి సందేహము లేక రాజుతో, రాజు గణపరచనపేక్షించువానికి చేయతగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తలమీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్నెక్కించి రాజవీధిలో అతను నడిపించుచు రాజు గణపరచనపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగును అని అతని ముందర చాటింపవలెను. యేసుప్రభు చెప్పిన రీతిగా ఇతరులు నీకేమి చేయాలని నీవు కోరతావో వారికి నీవు అలాగే చెయ్యాలి అని ఈ సత్యం హామానుకు అక్కడ బలవంతంగా నేర్పించబడింది. హామాను రాజాజ్ఞకు లోబడ్డాడు. అతడు అనుభవించిన అవమానాన్ని ఊహించండి. అవమానం మాత్రమే కాదు, భయము కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే యూదుడైన ఒక మొర్దెకైను బట్టి యావత్ యూదులంతా నిర్మూలించబడాలని కుట్ర పన్నాడు. ఇక తనను విందుకాహ్వానించిన ఎస్తేరు ఒక యూదురాలని, మొర్దెకై బంధువని హామానుకు తెలియనే తెలియదు. ఇక 2వ దినాన్న జరిగిన విందులో హామాను సంతోషించలేకపోయాడు. ఆ 2వ విందులో ద్రాక్షరసము త్రాగుతూ ఉన్నప్పుడు రాజు ఎస్తేరును మళ్లీ అడిగాడు, నీ కోరిక ఏమిటి? అర్ధరాజ్యమైన ఇవ్వబడుతుందని. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం ప్రకారం, రాజా, నేను కోరేది నా ప్రాణమే. మేము దాసులముగాను దాసురాండ్రముగా అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును అని ఎస్తేరు పలికినప్పుడు రాజు గర్జించాడు. ఈ కార్యము చేయడానికి సిద్ధపడినవాడెవడు అని అడిగాడు. ఎస్తేరు ఆ పగవాడు, ఆ దుష్టుడు ఈ హామానే అని చెప్పింది. ఫిబ్రవరి నెల 28వ తేదీన యూదులంతా చంపబడాలని హామాను పథకం సిద్ధపరిచాడు. రాజు వెంటనే లేచి తన తోటలోనికి వెళ్ళిపోయాడు. ఆ దినాల్లో విందు మధ్యలో ఇట్టి ప్రసక్తి వచ్చినప్పుడు రాజులు అలాగే చేసేవారు. హామానుకు రాజు తనకు ఏదో చేయబోతున్నాడని అర్థమైంది. ఎస్తేరు ఎదుట తన ప్రాణరక్షణ కోసం మనవి చేయడానికి హామాను ఎస్తేరు కూర్చుండి ఉన్న పరుపుపై హామాను పడి ఉండడం చూసి రాజు, వీడు నా ఎదుటే ఇట్టి దౌర్జన్యం జరిగిస్తాడా అని రాజు అనడంతో భటులు వచ్చి హామాను ముఖానికి ముసుగు వేశారు. హామాను మొర్దెకై కొరకు తయారు చేసిన ఉరికొయ్య సమాచారము హర్బోనా అనే వ్యక్తి రాజుకు అందించాడు. అయితే రాజు దానిమీదే హామాను ఉరి తీయించబడేటట్టు ఆజ్ఞ ఇచ్చాడు. మనము ఏదైతే మనకు సంభవించకూడదని ఆశిస్తామో అది ఇతరులకు మనం చేయకూడదు. ఇక యూదులకు మరొక సమస్య మిగిలింది. యూదులంతా ఒక దినాన్న చంపబడాలని అప్పటికే పథకం సిద్ధం చేయబడింది. పారశిక మాదీయ శాసనాలు సామాన్యంగా మార్చబడవు. అట్టి స్థితిలో యూదులేమి చేయగలరు? అయితే హామాను ఇల్లు, ఆస్తిపాస్తులన్నీ మొర్దెకైకి ఇవ్వబడ్డాయి. హామాను నిర్వహించిన ప్రధానమంత్రిత్వ పదవి కూడా మొర్దెకైకి ఇవ్వబడింది. అయితే మార్చబడజాలని మాదీయ పారశిక
శాసన విధానాన్ని అనుసరించి యూదులంతా చంపబడాలని హామాను వేసిన పథకం ఇంకా అలాగే ఉంది. అట్టి పరిస్థితిలో ఎస్తేరు రాజును సమీపించి యూదుల పక్షంగా ప్రార్థించింది. అయితే ఆ శాసనము తప్పక అమలుపరచబడవలసి ఉండగా అదే దినాన యూదుల శత్రువులు నాశనం చేయబడడానికి ఏర్పాటయింది. 127 సంస్థానములోనూ ఈ శాసనం అమలుపరచబడింది. ఆ రోజుల్లో వారికి దూరదర్శన, దూరశ్రావణ యంత్రాలు లేవు. రేడియోలు, టీవీలు, జెట్ విమానాలు లేవు. ఒంటెలు, గుర్రాలు మాత్రమే ఉండేవి. గుర్రాలపైనే నలుమూలలకు సమాచారం మోసుకొని పోబడేది. 6 నెలలు ఈ విధంగా జరిగింది. మరణశాసనము రద్దు చేయబడింది. ప్రపంచములోని యూదులంతా ఆనాడు ఆ విధంగా రక్షించబడ్డారు. ఈ గ్రంథ వృత్తాంతాన్ని మన ఆత్మీయ జీవితాలకు ఎట్లు అన్వయించుకోగలం? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మరణశాసనము క్రింద ఉన్న యావత్ మానవ జాతికి జీవాన్ని ప్రసాదిస్తానని చెప్పారు. ఆ విధంగా యేసు ప్రభు ద్వారానైనా జీవాన్ని అంగీకరించేవారు మరణము నుండి జీవానికి దాటి వెళతారు. ఈ సత్యము 2000 సంవత్సరాలుగా ప్రకటించబడుతూనే ఉన్నప్పటికీ ఇంకా అనేక మంది నిత్య నాశన అంధకారములోని జీవిస్తున్నారు. నిత్య జీవాన్ని అనుగ్రహించగల యేసు ప్రభు యొక్క సువార్తను విననివారు ఎందరో ఉన్నారు. ఇక్కడొక గంభీరమైన ప్రశ్న. ఎస్తేరు దినాల్లో ఆ 2వ శాసనాన్ని పట్టుకొని 6 నెలల్లో ప్రపంచమంతటిని ఏ విధంగా, ఏ కారణంగా చేరగలిగారు అంటే ఆ 2 శాసనాల సత్యాల్ని వారు నమ్మారు గనుకనే చేరగలిగారు. మరణ శాసనాన్ని, జీవశాసనాన్ని రెండింటినీ వారు నమ్మారు గనుకనే వారు చేరగలిగారు. ఇక్కడ మనము ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. నేను నిజంగా సువార్తను నమ్మియున్నానా? ఈ ప్రపంచమంతా మరణ శాసనానికి గురయ్యుందనే సత్యాన్ని నేను ఎరిగి ఉన్నానా? యేసు ప్రభు యొక్క సువార్త జీవశాసనమని నమ్ముతున్నానా? ఈ సత్యాన్ని మనం నిజంగా నమ్ముతున్నట్టయితే సువార్త ప్రచారము కొరకు మనము సమర్పించుకుంటాం. ఎస్తేరు కాలంలో ఆ శుభవార్త 6 నెలల్లో ప్రపంచమంతటికీ వారు అందించారంటే వారి చేతిలో ఉన్న ఆ విడుదల సమాచారాన్ని వారు నిజంగా నమ్మారు. నమ్మకపోయినట్టయితే అందించేవారే కాదు కదా. మరి ఈనాడు మన దగ్గర ఉన్న ఈ సువార్తను మనం నమ్ముతున్నామా లేదా? ఒకసారి ఆలోచించండి. అనేక సంవత్సరాల కిందట మరణశిక్ష విధించబడిన ఒక యవనస్తుని కొరకు ప్రార్థించడానికి ఒక సంఘ కాపరికి పిలుపు వచ్చింది. ఆ పాస్టర్ గారు ఆ యవనస్తుడికి సువార్త చెబుతుండగా ఆ యవనస్తుడు, బోధకుడా, నీవు చెప్పేదాన్ని నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. అప్పుడు ఆ సంఘ కాపరి, నేను నమ్మి నీకు చెబుతున్నాను అన్నాడు. మరెందుకు ఇప్పటి వరకు నాకు ఎవరూ చెప్పలేదీ సువార్తను? నేనే గాని ఈ సువార్తను ముందుగా ఎరిగి ఉన్నట్టయితే నా కాళ్ళు చేతులతో ప్రాకుకుంటూ వెళ్లి తూర్పు తీర ప్రాంతమంతా తెలియజేసి ఉండేవాణ్ణి అన్నాడు. ఈ 2000 సంవత్సరాలుగా సంఘము సువార్తను ఎందుకు లోకమంతా వ్యాపింప చేయలేకపోయింది? సరిగ్గా నమ్మనందువల్లే గదా. ఇక ఈ గ్రంథము మరొక వాగ్దాన నెరవేర్పును కలిగి ఉంది. నిన్ను దీవించువారిని దీవించెదను, నిన్ను దూషించువారిని శపించెదనని దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దాన నిబంధన నెరవేర్పయింది. ఈ వాగ్దానము ఎస్తేరు గ్రంథములో నెరవేరిందని నిశ్చయముగా చెప్పవచ్చు. ఇక హామాను కోరుకున్న ఘనత మొర్దెకైకి దక్కింది. మొర్దెకైకి తలపెట్టిన కీడు హామానుకు సంభవించింది. ఈ విధంగా ఏ కీడులైతే మనకు వద్దు అని అనుకుంటామో అట్టివి ఇతరులకు సంభవించ నాశించకూడదు. ఏ మంచినైతే మనము కోరుకుంటామో అట్టి మేలును, మంచిని ఇతరులకు అందజేయాలి. ఇక దేవుని ప్రేమించేవారికి, అనగా ఆయన ఏర్పాటు ప్రకారం పిలువబడిన వారికి మేలు కలగడం కోసం అన్ని సమకూడి జరుగుతాయని దేవుని వాక్యములో వ్రాయబడినట్టు యోసేపు జీవితములో, దానియేలు, ఎస్తేరుల జీవితాల్లో వీరికి తలపెట్టబడిన కీడిలే వారికి మేలుగా పరిణమించాయి. దేవుని ప్రజలు శత్రువులచే జయించబడి బలహీనులై ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక యూదురాలిని మాధ్య పారసీయ ప్రపంచ సింహాసనంపై కూర్చుండబెట్టడం దేవుని గొప్ప కార్యం కాదా? ఈ విధంగా మన పరిస్థితుల్లో సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడని అనుకోలేమా? ఒకవేళ నీవు దేవుని ప్రేమించక ఆయన సంకల్పానుసారము జీవించకయుంటే నీవు దేవుని కోసము ఏమి చేయలేవు. దేవుని ప్రేమించే వారికన్నీ సమకూడి జరుగుతాయని చెప్పనూ లేవు. ప్రియ సోదరుడా, సోదరి,
దేవుని రక్షణ సువార్తను నీవు నమ్మాలి. అప్పుడే ఈ సువార్తను సకల జనులకు ప్రకటించగలవు. దేవుడట్టి కృప నీకు దయచేయునుగాక. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.